అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఉమ్మడి కుటుంబం. అది ఒక పల్లెటూరు. ఆ గ్రామం పేరు వీరభద్రవరం. ఆ గ్రామంలో సుందరయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారు. సుందరయ్య లక్ష్మిలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు రాము, కోడలి పేరు సీత. చిన్న కొడుకు పేరు ప్రసాద్, భార్య పేరు ప్రవల్లిక. అయితే సుందరయ్యకి తన సొంత గ్రామంలో కొంత పొలం ఉండేది. అతను చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఆ ఊరిలో ఉన్న కొంత పొలాన్ని సాగు చేస్తూనే అతని కుటుంబం మొత్తం జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. సుందరయ్యకి తన ఇద్దరు కొడుకులు కూడా పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవారు. అయితే అది వేసవికాలం. సూర్యుడు బగ్గుమని మండుతున్న రోజులవి. ఎర్రటి ఎండలో సుందరయ్య కొంచెం సేపు పొలం పని చేసి మధ్యాహ్నం అయింది కదా, భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ మొదలు పెడదామని అనుకుంటాడు. సుందరయ్య అలా అనుకుని వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. సుందరయ్య చెట్టు కింద కూర్చొని అటూ ఇటూ చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎటు నుంచి ఎవరో వస్తున్నట్టు లేరు, ఎవరో కనిపించట్లేదు కూడా. కానీ సుందరయ్య మాత్రం దారివైపు చూస్తూనే ఉంటాడు. అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. సూర్యుడు బగబగా మండిపోతున్నాడు. లక్ష్మి కానీ ఇద్దరు కోడలు కానీ ఇంకా భోజనం తీసుకురాలేదు. బాగా ఆకలి వేస్తుంది. అత్త కోడళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ నా ఆకలి విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు అని సుందరయ్య బాధపడుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత లక్ష్మి ఒక క్యారేజ్ పట్టుకొని అక్కడికి వస్తుంది. లక్ష్మి సుందరయ్యతో ఇలా అంటుంది, ఏమండి, నన్ను క్షమించండి. ప్రతిరోజు కంటే ఈరోజు కొంచెం ఆలస్యంగా భోజనం తీసుకొచ్చాను. రేపటి నుంచి సమయానికి తీసుకొస్తాను. లేదులే లక్ష్మి, నిన్నెందుకు తిట్టుకుంటాను చెప్పు. నీకు నా ఆకలి కంటే ముచ్చట్లంటే ఎక్కువ ఇష్టం కదా. మీ మాటల్లో ఉన్న వెటకారమే అర్థమవుతుంది. మీరు నన్ను ఎంత తిట్టుకుంటున్నారు. పొద్దున్నే పైగళ్ళు వచ్చిన తర్వాత అత్తా కోడళ్ళు ఇంత వండి తీసుకొచ్చి ఇస్తే నేను తినేసి నా పని నేను చేసుకుంటాను కదా. ఈ ఒక్కరోజుకి క్షమించండి. రేపటి నుంచి సరైన సమయానికి భోజనం తీసుకొస్తాను. సరే, వచ్చి కూర్చోండి, భోజనం పెడతాను. సుందరయ్య లక్ష్మి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఇద్దరు కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఏమయ్యా, ఈ వయసులో ఇంత ఎండలో పని చేయడం అవసరమా? మన ఇద్దరు కొడుకులు మన చేతికి వచ్చారు. వాళ్ళు ఎలాగో పొలం పనులు చేస్తున్నారు. ప్రశాంతంగా నీడపట్టిన ఇంటి దగ్గరే ఉండొచ్చు కదయ్యా. ఓపుకున్నంత వరకు కష్టపడదాం లక్ష్మి. తర్వాత ఒక మూలన కూర్చొని కోడలు పెట్టే గుప్పుడు మెతుకుల కోసం ఎదురు చూస్తూ బతకాలిగా. అలా అనుకుని ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక మరో పక్క ఇద్దరు తోడుకోడళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి, మన చేలో పుచ్చకాయ వ్యాపారం వేశారు కదా, ఆ పంట చేతికి రాగానే మావయ్య గారిని కొంత డబ్బు అడిగి మనం ఇద్దరం బంగారం చేయించుకుందాము. అదే విషయం గురించి నేను నీతో మాట్లాడదాము అని అనుకుంటున్నానక్క. ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాను. సరే చెల్లి, పొలం డబ్బులు చేతికి రాగానే అత్తయ్య గారు మావయ్య గారిని అడిగి బంగారం చేయించుకుందాము. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాము ప్రసాద్ ఇద్దరు కలిసి పొలం వెళ్ళారు. అయితే ఆ రోజు అంతా మబ్బు పట్టేసి ఉంటుంది. దాన్ని చూసిన ప్రసాద్ అన్నయ్యతో ఇలా అంటాడు, అన్నయ్య, ఈరోజేంటి వాతావరణం ఎలా ఉంది? బాగా మబ్బు పట్టేసింది. అవును తమ్ముడు, చూస్తుంటే వర్షం బాగా పడేలాగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? అవన్నీ కోసి ఒక చెట్టు కింద గోను కప్పి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం మరి. అలా అనుకున్న ప్రకారమే ఇద్దరు పొలంలో ఉన్న పుచ్చకాయలన్నీ కోసి ఒక చెట్టు కింద ఉంచుతారు. పుచ్చకాయలు అన్నీ తడవకుండా వాటి మీద ఒక గోనె సంచిని కప్పుతారు. అనుకున్నట్టుగానే వాటి మీద బరకం కట్టి ఇద్దరు ఇంటికి బయలుదేరతారు. సుందరయ్య ఇంటికి వచ్చిన కొడుకులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. రేయ్ పెద్దోడా, బయట బాగా వర్షం పడేలా ఉంది. మన పంట అంతా నీళ్ల పాలైపోతుందని భయంగా ఉందిరా. కుటుంబ సభ్యులందరూ కలిసి సుందరయ్యకు ఏమీ కాదని ధైర్యం చెప్తారు. పెద్ద కోడలు గీత ఇలా అంటుంది, మావయ్య గారు, మనం ఎంతో కష్టపడి చేసే పని, ఇష్టపడుతూ చేసే పని, మనకి ఎలాంటి అన్యాయం జరగదండి. మీరు కంగారు పడుతూ బాధపడకండి అని ధైర్యం చెప్తుంది. ఆ రోజు రాత్రి వర్షం కుండపోతగా కురుస్తుంది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. మరుసటి రోజు ఉదయం అందరూ పొలం వెళ్ళి చూడగా పంట మొత్తం పాడైపోయి కనిపిస్తుంది. పంటని అలా చూసిన సుందరయ్య కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఉదయం నిద్ర లేవగానే చిన్న కోడలికి ఒక మంచి ఆలోచన వస్తుంది. అది తన భర్త ప్రసాద్కి చెప్తుంది. అతనికి ఆ ఆలోచన బాగా నచ్చుతుంది. అదే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తారు. ఇంట్లో అందరం కలిసి ఆ పనిని చేద్దామని నిర్ణయించుకుంటారు. పాడైపోయిన పుచ్చకాయల్ని మార్కెట్లో ఎవరూ కొనట్లేదు అని, పెట్టుబడి కంటే తక్కువ రేటుకి పుచ్చకాయలు అమ్మడం దేనికి, నష్టపోతాము అని ఆలోచించుకొని కుటుంబం అంతా ఒక నిర్ణయం మీద ఉంటారు.
అలా 2 రోజులు గడిచిన తర్వాత అందరూ కలిసి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. పుచ్చకాయ రోస్ మిల్క్, పుచ్చకాయ జ్యూస్ అని అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో అనుకున్నంత లాభాలు రాకపోయినా రోజులు గడుస్తుండగా మంచి లాభాలు రావడం మొదలయ్యాయి. దానితో ఆ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయాయి. సుందరయ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాడైపోయిన పంటను కోడళ్ళు నిలబెట్టిన విధానం చూసి సుందరయ్య చాలా సంతోషిస్తాడు. వాళ్ళను మెచ్చుకుంటాడు. ఆ రోజు నుండి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి కుటుంబం మొత్తం చాలా సంతోషంగా బ్రతుకుతారు. సుందరయ్య కుటుంబం లాగానే ఊహించిన కష్టం ఇంటి ముందుకు వచ్చినప్పుడు భయపడడం, బాధపడడం మానేసి ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం తడుతుంది. దాని ప్రకారం చేస్తే ప్రతి కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.